క్రైమ్ అంటే నాన్ ఫోకల్. రికార్డ్ బ్యూరో ఉంటుంది కదా, రికార్డులో ఇది, అది నాన్ ఫోకల్ లెక్క ప్రకారం వీళ్ళ లెక్క. కానీ జీతం అందరికి ఒకటే శాలరీ వస్తుంది కదా. లా అండ్ ఆర్డర్ ఎస్ఐకి అదే జీతం వస్తుంది, క్రైమ్ ఎస్ఐకి అదే వస్తుంది, ట్రాఫిక్ ఎస్ఐకి అదే వస్తుంది, వీళ్ళకి అదే వస్తుంది శాలరీ అనేది, రికార్డ్స్ బ్యూరోలో పనిచేసినా సరే. అంటే మనం తలుచుకునే నాన్ ఫోకల్. మామూలుగా మాట్లాడుకునేటప్పుడు అంటారు లూప్ లైన్లో పెట్టారంటారు. ఇది న్యాయస్థానాలు మాట్లాడచ్చు అవి లూప్ లైన్ మెయిన్ అనేది. అదే పాప విజయానంద్ గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిన దాంట్లో బూత్ ఏమీ లేదు. అది ఎస్, వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్రటరీ కానీ విజయానంద్ గారికి కూడా తెలుసు అది ఏది ఫోకల్ ఏది నాన్ ఫోకల్ అని. కానీ అది నోటి మాటగా ఉంటుంది తప్పించి కాదు అక్కడ క్లియర్గా. ఇంకొక పాయింట్, న్యాయస్థానాలు నువ్వు తప్పు చేశారు వాళ్ళు శిక్షించు వాళ్ళని, దెన్ వాళ్ళకేం తప్పు ఉంది అక్కడ? ఆ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అంశంలో లోపం జరుగుంటే చేసిన వాడిని పట్టుకోవాలి. సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని మనం తప్పుడు వాళ్ళ కింద చూపించడం అనేటటువంటిది వాళ్ళ వ్యక్తిత్వ హననం కదా, వాళ్ళ జీవితాలకు మనం చెక్ పెడుతున్నాం కదా. ఎలాగవుతుంది ఇది? ఇది రెండవది. మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళని నిర్ణయం తీసుకునేటప్పుడు అధికారుల్ని మందలిస్తుంది కోర్టు. అధికారులు ప్రభుత్వం